స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన అభ్యర్థులు నిలబెడతామని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. కూటమి ఎన్ని కుట్రలు పన్నినా ఏకగ్రీవాలు కాకుండా అన్ని చోట్ల పోటీ చేసేలా క్యాడర్ను సిద్ధం చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఆయన స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇచ్చిన హామీలను అమలు చేయని కూటమికి రాబోయే ఎన్నికల్లో ప్రజలే గట్టి గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు. మంత్రి అనగానిపై ఫైర్ అయ్యారు భూమన కరుణాకర్ రెడ్డి. అవినీతిపై ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక విమర్శల దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. మంత్రి కొండా సురేఖ చిన్నారెడ్డిపై చర్యల సిఫార్సుకు గల కారణాలను సీఎంకు వివరించనున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు దీక్షను విరమించారు. ఎంపీ లక్ష్మణ్ నిమ్మరసం తాగించి దీక్షను విరమింపచేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు రామచంద్రరావు. విదేశీ పర్యటన అంశంపై దేశ ప్రజలను సీఎం రేవంత్ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. గతంలో చాలా మంది సీఎంలకు పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేదన్న ఆయన తెలంగాణ సెంటిమెంట్ తో రచ్చగొట్టాలని చూస్తే ప్రజలు ఊరుకోరన్నారు. సీఎం రేవంత్ మంత్రి పొంగులేటి తీరుతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పతనమైందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. హైడ్రా 22A తీసుకువచ్చి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావు ఆర్థిక వ్యవహారాలపై విచారణ తప్పదన్నారు మంత్రి పొంగులేటి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తామన్నారు ఆయన. సీఎం రేవంత్ కు తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ లేఖ రాసింది. సినిమా టికెట్ ధరలు, థియేటర్ల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 77పై పునఃసమీక్షించాలని ఎగ్జిబిటర్లు కోరారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్టుపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. బీసీలే తమ వెన్నుముక్క అని చెప్పుకునే టీడీపీ ఇప్పుడు ఆ బీసీల వెన్నుముక్కను విరిచేస్తోందని బీసీ నేతలు మండిపడుతున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ని ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు నిరసనలకు దిగారు. జిల్లా కోర్టు నుంచి కొండారెడ్డి బురుజు వరకు ర్యాలీ నిర్వహించారు. 2014-19 ఎన్నికలకు ముందు కర్నూలులో హైకోర్టు బెంచ్ ని ఏర్పాటు చేస్తామన్న హామీని చంద్రబాబు విస్మరిస్తున్నారని న్యాయవాదులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాల్సిన సమయం వచ్చింది అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీశాయి. ఆ క్రమంలో ఆయన ఆఫీస్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. గడ్కరీ వ్యాఖ్యలు రాజకీయాలు, ఆయన రాజకీయ భవిష్యత్తు లేదా పదవుల మార్పుతో ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. తెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సహోద్యోగినిపై అత్యాచారం కేసులో ఆయన 2 వారాల్లో లొంగిపోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దేశీయ స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 287 పాయింట్ల లాభంతో 77,659 వద్ద 56 వద్ద ముగియగా నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో 24,334 వద్ద ముగిసింది. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న 2వ టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. భారత బౌలర్లు విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్ లో లంక జట్టు 8 వికెట్లను కోల్పోయింది.